వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం వైసీపీ యువజన నేత నవలూరి చెన్నారెడ్డి దారుణ హత్య కేసు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వీడియో బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి వద్ద జరిగిన ఆ సంభాషణలో భాస్కర్ రెడ్డి మనవాళ్లే చంపేశారని పలుమార్లు ప్రస్తావించగా జగన్ చివరిలో సారీ చెప్పి సంభాషణ ముగించినట్లు వీడియోలో వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఆసుపత్రికి చేరుకోగా అక్కడున్న వైసీపీ నాయకులు వారిని నిలదీయటం ఉద్రిక్తకు దారితీసింది. మాచర్ల నుంచి రెంటాలకు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు వెంబడించి వాహనాలతో ఢీకొట్టి అనంతరం గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులు వైసీపీ అంతర్గత వర్గపోరే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నారెడ్డి హత్య కేసు ఇప్పుడు పల్నాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. పల్నాడు జిల్లాలో చెన్నారెడ్డి వైసీపీ నేత హత్య కేసు అయితే మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. ఇక వైసీపీలోని ఒక వర్గం వారే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తుండగా మృతుడి బంధువులు అయితే అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే 4 రోజుల క్రితం పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడ రెంటాల్లో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో అది మాత్రం తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఈ రెంటాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నేత చెన్నారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి మరి అత్యంత దారుణంగా పాశవికంగా కూడా చంపడం అనేది చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆ రోజు నైట్ అయితే మాత్రం అతను ఈ రెంటాల వెళ్తున్నటువంటి సమయంలో వెనక నుంచి ఒక జీపుతో ఢీకొట్టడం, ఆ తర్వాత ఆ జీబులోంచి దిగినటువంటి వ్యక్తులు అతని మీద దాడి చేయడం, తర్వాత అతన్ని గొంతు కోసి చంపడం అనేది తీవ్రంగా కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవాలి. ఈ హత్య చేసింది ఎవరు అనే దాని మీద మొట్టమొదటి అయితే మాత్రం వర్గపోరే హత్య చేసింది అనేటువంటి ఒక టాక్ అయితే వినిపించింది. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన నేతలు హత్య చేసి ఉంటారని ఒక ఫీల్ అయితే వచ్చినప్పటికీ కూడా కాదు, ఒక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగానే చెన్నారెడ్డి హత్యకు గురయ్యాడు అనేటువంటి ఫీల్ వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఆ ప్రాంతానికి మాత్రం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది హత్య ఘటనా స్థలానికి. ఆ తర్వాత డిఎస్పీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మొట్టమొదటి చెప్పాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వర్గపోరు, పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగానే అతను హత్య గావించబడ్డాడు అని చెప్పాడు. తర్వాత అయితే మాత్రం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పనులు అయితే పోలీసులు ఉండటం కూడా జరిగింది. ఈ సందర్భంగా మరుసటి రోజు ఎక్కడైతే గురజాల హాస్పిటల్లో మృతుడి బాడీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు, అదే విధంగా కూడా అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు కూడా వెళ్లి బంధువులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ చెన్నారెడ్డికి సంబంధించినటువంటి పెదనాన్న అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మృతికి కారణం పిన్నెల్లి సోదరుడు అంటూ కూడా ఆయన అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారిస్తున్నప్పటికీ కూడా తానైతే ఈ సందర్భంగా ఇక తగ్గే ప్రసక్తే లేదని చెప్పి వర్గపోరు కారణంగానే మరో వర్గాన్ని చెన్నారెడ్డిని ఢీకొట్టేందుకు మరో వర్గాన్ని కూడా సెట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ హత్య జరిగింది అని ఆయన చెప్పడం, అది వీడియో బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. దీంతోనే అప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడిస్తున్నటువంటి నేపథ్యంలో పదే పలుమార్లు కూడా మన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్లే ఈ హత్యలో కారణం అనేటువంటి ఆయన బాబాయ్ చెప్పడం కూడా తీవ్ర ఆగ్రహానికి లోనైన పరిస్థితి అయితే కనపడిందని చెప్పుకోవాలి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లోకలకల కారణంగానే ఈ విధంగా చెన్నారెడ్డి హత్య గావింపబడ్డారని వైసీపీకి సంబంధించినటువంటి నేతలైతే కొంతమంది బహిరంగానే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.